పనిచేస్తున్నట్టు అన్నమాట. అంటే అప్పుడొకటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం ఆయేషా హత్య కేసుకు సంబంధించిన దాంట్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు. సో దాంట్లో ఇప్పుడు మరొకసారి ఆ కేసును సిబిఐ విచారిస్తుందని అంటున్నారు. సో మీరు చేసిన దర్యాప్తు విషయంలో ఇప్పటికీ ఏం చెప్తారు? ఆయేషా కేసు ఇది ఒక చాలా సెన్సేషన్ అయిన కేసు అండి. 2007 డిసెంబర్ టైంలో ఆయేషా మీరా అని అమ్మాయి బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ చేసి చంపేస్తారన్నమాట. రేప్ చేసిన తర్వాత మర్డర్ చేస్తారు, చంపుతారన్నమాట. చంపిన తర్వాత అది లేడీస్ హాస్టల్లో జరుగుతుంది. ఇది అయింది మన అప్పుడు ఇబ్రహీంపట్నం అని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిందనమాట. అయిన తర్వాత సో ఇనిషియల్గా దాని మీద చాలా పొలిటికల్ కాంట్రవర్సీ కూడా అవుతుంది. 2007 టైంలో దీంట్లో ఇనిషియల్గా అప్పుడు కోనేరు రంగారావు గారిని అప్పుడు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఉండేవారు. వారి మనోడు ఎవరో కోనేరు సతీష్ ఉన్నాడు, అతను ఏదో చేశాడని అట్లా రకరకాలుగా వెళ్ళింది. అప్పుడు అసెంబ్లీలో కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు, నెక్స్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉండేవారు. చాలా ఇష్యూ అయింది కూడా ఆ టైంలో. సో అయిన తర్వాత ఆ టైంలో ఎవరో లడ్డు అని ఎవరినో ఒకరిని A2 కింద కూడా అరెస్ట్ చేశారు ఈ ఆయేషా కేసులో. సో అయితే నాకు ఈ కేసుకి ఎలా లింక్ అంటే నేను అడిషనల్ ఎస్పీ ఈస్ట్ గోదావరిగా చేస్తూ ఉన్నాను 2008 ఆ టైంలో. చేస్తున్నప్పుడు అప్పుడు డిఐజీగా హాసన్ రాజా గారు ఉండేవారు, ఏలూరు డిఐజీగా. సో వారు నాకు 2008 ఆగస్టు ఆ టైంలో నాకు ఫోన్ చేసి మార్నింగ్ ఒకరోజు నేను ఉంటే నాకు చెప్పి ఇట్లా రంగనాథ్ మనకి నందిగామలో చాలా ఇట్లాంటి రేప్లు మర్డర్లు అవుతున్నటువంటి కేసెస్ అవుతున్నాయి, గతంలో అయినాయి, అంటే ఒక 6-7 నెలల క్రితం దాకా అయినాయి, అయితే మళ్ళీ ఆగాయి, మళ్ళీ మొదలైనాయి. అప్పుడు ఎవరినో కొంతమందిని అరెస్ట్ చేస్తే అయిపోయా అనుకున్నాం మనం, మళ్ళీ మొదలైంది. అదేంటో ఒకసారి మీరు అది చూడండి, ఇట్లా చాలా కేసులు అవుతున్నాయి, అక్కడ ప్రజలంతా కూడా బాగా భయాందోళన పడుతున్నారు, ఈ హాస్టల్స్లో అవుతున్నాయి ఇదంతా అని అంటే నేను వెంటనే అప్పుడు సరే డిఐజీ నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను నందిగామకు వెళ్ళాను. నందిగామకు వెళ్ళి కృష్ణా జిల్లా అప్పుడు అక్కడ ఆ రోజు August 11th పరిస్థితిగా ఆ రోజు వెళ్ళి నేను అక్కడ ముందు ఆ క్రైమ్ సీన్స్ చూస్తాం. జనరల్గా ఏం చేస్తాం, పోలీసులో ఫస్ట్ వెళ్తే అసలు ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తాను. ఫస్ట్ క్రైమ్ సీన్ చూస్తాం. అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో అమ్మాయిలతో అందరితో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళది విన్న తర్వాత ఆ రోజు సాయంత్రం డిఎస్పీ ఆఫీస్కి వచ్చి డిఎస్పీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి అసలు ఏంటి ఎట్లా జరుగుతుంది ఏంటనేది చూసినప్పుడు దీంట్లో మధ్యలో 6 నెలలు ఒక్క క్రైమ్ కూడా జరగలేదు. యాక్చువల్గా జనవరి 2008 నుంచి జూలై 2008 దాకా ఒక్కటి కూడా జరగదు. అంతకుముందు జరిగింది. ఇప్పుడు ఆయేషా కేసు కానీ లేకపోతే ఇట్లా నందిగామలో కొంతమంది అమ్మాయిలను కూడా ఇట్లానే రేపు చేయటము, లేకపోతే మొలెస్ట్ చేయటము, లేకపోతే అంటే మొలెస్ట్ అంటే అవుట్రేజింగ్ మోడెస్టీ టైపు ఇట్లా చేసి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఇట్లా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అమ్మాయిలు కూడా అక్కడ మనకి షేర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే సరే మా ఆఫీసర్స్ అందరితో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళ మాటల్లో మనకి అర్థమైంది 6 నెలలు ఏమీ లేదన్నప్పుడు నేను ఇమీడియట్గా నాకు అనిపించింది ఈ క్రైమ్ చేసేవాడు జనరల్గా ఒక పరిస్థితుల్లో అంటే నిర్బంధమైన పరిస్థితుల్లోనే అతను ఏమీ చేయకుండా ఉంటాడు. అది ఎక్కడ ఉంటుంది, జనరల్గా జైల్లోనే ఉంటుంది. అవును సార్. సో ఈ టైంలో జైల్లో ఉన్న వాళ్ళు నందిగామ నుంచి ఎవరైనా ఉన్నారా అనేది ఇవన్నీ నందిగామలో జరిగాయి. కేసెస్ అన్నీ కూడా 17 కేసులు అన్నీ నందిగామ చుట్టే జరిగాయి. ఒక ఇబ్రహీంపట్నంలో అది ఒకటే జరిగింది. సో నేను వెళ్ళినప్పుడు కూడా నందిగామ కేసెస్ అంటే లోకల్ అయి ఉండాలి అక్కడ. ఈ దొంగతనం అంటే ఈ పర్టికులర్ 6 నెలల పీరియడ్లో ఎవడన్నా అరెస్ట్ అయిన వాడు జైల్లో ఉన్నవాడు ఉన్నాడనేది అడిగాను అనమాట. అడిగి దొంగతనాలు చిన్న దొంగతనాలు కూడా అయినాయి అక్కడ. ఈ 17 కేసులు కూడా 1-2 చోట్ల స్పీకర్లు బాక్స్లు ఏదో ఎతికిలేదు. అంటే ఇట్లాంటి లాజిక్ అప్లై చేసి మనం ఈ జైల్లో ఉన్నవాడు ఎవడున్నాడు ఈ టైంలో, ఎవడన్నా బయటికి రిలీజ్ అయ్యాడా, మళ్ళీ మొదలవుతుందని అంటే ఒక కానిస్టేబుల్ చెప్పాడనమాట, సార్ ఈ టైంలో సత్యబాబు అని వాడిని మనం జనవరిలో అరెస్ట్ చేసాము, నందిగామలో అరెస్ట్ చేసి జైలుకి పంపించాం, అతను సెల్ ఫోన్లో కేసులో అరెస్ట్ చేసాము అని చెప్పి ఈ మధ్య రిలీజ్ అయ్యాడు సార్ అన్న. అరే భలే ఉందా ఇది, మనకి లాజిక్కి కరెక్ట్గా జూలైలోనే రిలీజ్ అయ్యాడు సార్ అన్నాను. అంటే ఒకసారి అతను ఫోటో ఉందా అని నన్ను ఫోటో ఇచ్చాడు. ఫోటో ఇస్తే అది పంపించాం అనమాట. అందరికి పిల్లలు చూసిన పిల్లలందరికీ దగ్గర పంపిస్తే వాళ్ళందరూ సార్ వీడియో వచ్చిందని అన్నాడు. ఇమీడియట్గా వాడిని పికప్ చేశారు. August 11 నైట్ పికప్ చేసిన తర్వాత అతను ఇంటరాగేట్ చేసినప్పుడు అన్నీ అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అవుతూ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆయేషా కేసును కూడా చెప్పాడు అనమాట. సో ఆయేషా కేసు అనేది యాక్చువల్గా మాకు మైండ్లో లేదు అసలు. మేము వెళ్ళింది నందిగామ వరకే అనమాట. చెప్తే సరే ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్పీ ఆయన అప్పుడు రామకృష్ణయ్య గారు అని ఉండేవారు, ఆయన కృష్ణా జిల్లా ఎస్పీ, ఆయన వెంటనే డిఐజీ గారితో మాట్లాడాడు.
సార్ ఇప్పుడు రంగనాథ్ వచ్చాడు, ఇది అయిపోయింది, మనకు కావాల్సిన దొరికాడు కదా, ఇక మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాం తర్వాత అంటే, సరే నేను వాళ్ళకి ఆ కేసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి నేను వచ్చేసాను. ఓకే. ఆ తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆయాష కేసు కానీ నందిగామ కేసులన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత ఆయాష కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డ తర్వాత జీవిత ఖైదు ఇది జిల్లా కోర్టు ఇచ్చింది. సరే తర్వాత అప్పీల్కి వెళ్తే అతను సత్యంబాబు హైకోర్టులో టెక్నికల్ 8 ఏళ్ల తర్వాత అతన్ని నిర్దోషిగా హైకోర్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని కూడా చెప్పిందనమాట. చేస్తే రీఇన్వెస్టిగేషన్ ఫస్ట్ సిట్ అని కూడా అప్పుడు 2018లో అప్పుడు చంద్రబాబు గారు ఉండేవారు అప్పుడు సీఎంగా. సో వారు అప్పుడు సిట్ని కూడా కాన్స్టిట్యూట్ చేసి అప్పుడు గౌతమ్ సావంగ్ గారు అప్పుడు వారు అప్పుడు సిపి విజయవాడ ఉన్నారు. సో వారు ఉండేవారు సిట్ కూడా ఉండి చేసి కొన్ని రోజుల తర్వాత సిబిఐ కేసుని ఎంట్రెస్ట్ చేశారు. సిబిఐ టేక్ ఓవర్ చేసింది 2018 ఆ టైం అనుకుంటా, అదే టైంలో. సో తీసుకున్నప్పుడు కూడా నేను అప్పుడు కూడా చాలా సందర్భాల్లో మమ్మల్ని అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది, మేము ఫస్ట్ అంటే ఎట్లా బ్లేమ్ చేస్తుంటారండి పోలీస్ని. సత్యంబాబుని ఇరికిచ్చారు, కొట్టి చెప్పించారు, ఎవరైనా పెద్దవాడిని కాపాడటానికి కోసం వీళ్ళని పెట్టారు. సత్యంబాబు తల్లేమో మన ఆయేషా తల్లేమో అసలు వీళ్ళు కాదు ఆ కోనేరు సతీష్ అంటుంది, లేకపోతే సత్యంబాబు తల్లేమో అసలు మా కొడుకు అమాయకుడు కొట్టి, అంటే రకరకాలుగా అంటే బ్లేమ్ చేయడం ఇవన్నీ ఉన్నది. మేము చాలా ఫస్ట్ నుంచి అంటే 18 ఏళ్ల క్రితం ఏం మాట చెప్పాం అదే చెప్తూ వచ్చాం అనమాట. స్పష్టంగా దీంట్లో ఆయేషా కేసులో సత్యంబాబు ఇస్ ద కల్ప్రిట్. దాంట్లో దేస్ నో ఒక దట్. రేపు సిబిఐ చేసినా అప్పుడు చెప్పాము అనుకోండి, ఎఫ్బిఐ చేసినా ఇంకెవరు చేసినా కానీ కూడా ఇదే నిజం అని చెప్పాము. మొన్న సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత దాదాపు 7-8 ఇయర్స్ తర్వాత మనం చూశాను నేను పేపర్స్లో కూడా సత్యంబాబు మీద ఛార్జ్షీట్ అది అతని మీదే అతను అక్యూజ్గా సైట్ చేశారనేది కూడా పేపర్లో చూసాం. ఓకే. సో విచ్ ఇస్ అది మేము చేసిన ఇన్వెస్టిగేషన్ని వ్యాలిడేట్ చేసినట్టు క్లియర్గా కనబడుతుంది. సో అంటే దిస్ ఇస్ హౌస్ ఆ కేసు అనేది. ఈ కేసు కూడా కొంచెం సైడ్ ట్రాక్ అవ్వడం రకరకాల ప్రెషర్స్ తోటి. ఇనీషియల్గా అక్కడ లోకల్ పోలీస్ అనో లేకపోతే ఆయేషా మీరా తల్లి కూడా ఆమె కూడా పాపం అంటే ఫస్ట్ క్యారీడ్ అవే అయిపోయినట్టుంది, వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఆమె ఇప్పటికీ నమ్మదు, సత్యంబాబు చేసినట్టు ఇప్పటికీ నమ్మదు ఆమె, ఎవరి మీద చెప్తుంటుంది అది. సో ఎవరు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని. అండ్ వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ అమ్మాయి మన ఇతను సత్యంబాబు తల్లి వాళ్ళు కూడా వాళ్ళు న్యాచురల్గా ముద్దాయి తల్లి వాళ్ళు వేరుగా మాట్లాడతారు. బట్ 100% ఇప్పుడు సిబిఐలో కూడా నిర్ధారణ అవుతుంది కదా అనేది. అంటే ఒక్కో జిల్లాలో మీరు పనిచేసిన క్రమంలో నల్గొండలో ప్రణయ హత్య కేసు, తర్వాత పొలాలు ఆక్రమించుకున్న వారిపై కూడా మీరు పోలీసుగా ఉక్కుపాదం, అప్పుడు మీకు